Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. చాలండి ప్రార్థన. స్తోత్రాల ప్రభువ, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు ప్రభువ. ఇప్పటిదాకా నీ ప్రియ బిడ్డలు పాటల ద్వారా ఇటు స్తుతించారు, చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువ. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ప్రభువ, ఈ ఘడియ వాక్యం ఇవ్వండి ప్రభువ. 7వ ముద్ర యొక్క ప్రత్యక్షతను తెరవండి ప్రభువ. అయ్యా, మా కన్నులకు కాటుక దయచేయండి. నీ వాక్యము చూడగలిగేలాగా ఆ ప్రత్యక్షతను ఇవ్వండి ప్రభువ. అయ్యా, నిశ్చయముగా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని స్వాధీనమందుంచుకోండి. ఆత్మీయ వాతావరణం ఇక్కడ కలగజేయండి. అయ్యా, నిశ్చయముగా నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపండి నాయన. నిజముగా నీ జీవాన్ని పొందుకొని ఇక్కడి నుండి వెళ్ళుదుము గాక. నీ అభిషేకముతో నింపబడుదుము గాక. నీ కృప మాకు తోడుగా ఉంచండి. ఆసక్తి కలిగి మేము నీ సన్నిధానానికి వచ్చాము ప్రభువ. మీరే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నారు. ఇప్పుడు మీరు తృప్తిపరిచే దేవుడవై ఉన్నావు ప్రభువ. నీ కృప మాకు తోడుగా ఉంచి అయ్యా, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చేయమని అయ్యా, ఈ సంగతిలో మేము ఎరుగులాగా నీ కృప తెరవమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చున్నా. మరి 7వ ముద్ర చివరి భాగం మనం చూస్తున్నాం. ఫైనల్ వచ్చేసామండి. మరి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. మరి ఫైనల్లో ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట కోరుచున్నాను.
మరి పోయిన వారము మనం చూసాము 6వ ముద్రలోని 3 మడతల గురించి. ఎంతమందికి గుర్తుంది? 6వ ముద్రలో 3 మడతలు ఉన్నాయని. హల్లెలూయా. మొదటి మడత విప్పినప్పుడు బుద్ధి లేని కన్యక కనబడుతుంది. బుద్ధి లేని కన్యక శుద్ధీకరణ. 6వ ముద్ర అంతా కూడా శుద్ధీకరణ ముద్ర అయి ఉన్నది. హల్లెలూయా. ఇటు బుద్ధి లేని కన్యకను శుద్ధీకరిస్తున్నాడు మొదటి మడతలో. 2వ మడతలో 1,44,000 మందిని శుద్ధీకరిస్తున్నాడు. 3వ మడతలో భూమిని శుద్ధీకరిస్తున్నాడు. మొత్తము 6వ ముద్ర అంతయు శుద్ధీకరణ ముద్ర అయి ఉన్నది. ఇది ఎలాగున్నదో 7వ ముద్ర మరి 3 మడతలుగా ఉన్నదని ప్రవక్త చెప్తూ వస్తున్నాడు. మీకు 6వ ముద్ర కనుక అర్థమైతే 7వ ముద్ర కూడా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మరి 391వ పేరా వైపుకి నేను తిరుగుచున్నాను. మీ దగ్గర కనుక 7 ముద్రల పుస్తకం ఉంటే 7వ ముద్ర దాన్ని చూడండి. 391. హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనిస్తున్నారా? ఈ 7వ ముద్ర తెరవబడగానే ఇది కూడా, ఈ 7వ ముద్ర కూడా 3 మడతలుగా ఉన్న మర్మమై ఉన్నది. 6వ ముద్ర ఎలా 3 మడతలతో ఉన్నదో అదే విధానముగా 7వ ముద్ర కూడా 3 మడతలుగా ఉన్నది. అది మర్మమై ఉన్నది. హల్లెలూయా. దీనిని గురించి నేను మాట్లాడబోచున్నాను. ఈ 3 మడతల మర్మము గురించి, దీని గురించి నేను మాట్లాడబోచున్నాను మరియు మాట్లాడి ఉన్నాను. మీరు చూసారా? ఈ మాట పట్టుకున్నారా? దీనిని గురించి నేను కొంచెం డాష్ ఇచ్చాడు. మాట్లాడబోచున్నాను మరియు మాట్లాడి ఉన్నాను కూడా. హల్లెలూయా. అది ఏదో కాదు, 7 ఉరుముల యొక్క మర్మముగా ఉన్నది. హల్లెలూయా. మొదటి మడతే ఏమై ఉన్నది? 7వ ముద్రలోని మొదటి మడత 7 ఉరుముల మర్మముగా ఉన్నది. అందుకే 2వ మడతలో ఎవరున్నారో చెప్పండి? వధువు ఉన్నది. మొదటి మడత 7 ఉరుముల ప్రత్యక్షత. 2వ మడత యేసుక్రీస్తు యొక్క భార్య. 3వ మడత దేవుని ఏదెను. ఇక్కడ మీరు పట్టుకుంటున్నారా? మీరు చూడండి, ఆది కాండంలోకి వెళ్తే మొదటి మడత ఆదాము, 2వ మడత అవ్వ, 3వ మడత ఏదెను. హల్లెలూయా. మరి 3వ ఈడుపులో 3 మడతలు చెప్పండి. 1 స్పోకెన్ వర్డ్, పలుకబడిన మాట ప్రత్యక్షత. హల్లెలూయా. మరి 2వది చెప్పండి. వాక్యము తెరవబడుట. 3వది చెప్పండి. నశించిన ఆత్మలకు బోధించుట. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి అలాగే మీరు చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, 7వ ముద్రలో కూడా 3 మడతలు ఉన్నాయి. మొదటి మడత ఏమై ఉన్నది? 7 ఉరుముల ప్రత్యక్షత. ఇప్పుడు 7 ఉరుములు రాయబడ్డాయా? రాయబడలేదు. యోహాను ఆ 7 ఉరుములు పలికిన సంగతులను రాయబోతుండగా యోహాను వ్రాయవద్దు, వాటిని ముద్ర వేయమని ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో చెప్పబడినది. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళినాక ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం చదవండి, అక్కడ ఉంటది అన్నమాట. ఇప్పుడు అది రాయబడలేదు. హల్లెలూయా. ఇప్పుడు వధువు ఎత్తబడాలి అంటే మొదటి మడత ఓపెన్ అవ్వాలి.
ఎన్నో మడత కింద ఉంది వధువు? రెండవ మడత కింద ఉన్నది. ఈ రెండవ మడత కింద ఉన్న వధువుకి ఏం కావాలి? మొదటి మడతలో ఉన్న 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత కావాలి. 7 ఉరుముల ప్రత్యక్షత తెలియకుండా ఈమె ఎత్తబాటులోకి ప్రవక్త ఏమన్నాడో చెప్పండి. 7 ఉరుములే ఈమెని ఎత్తబడే విశ్వాసం ఇస్తాయి, ఎత్తబాటులోకి తీసుకొని వెళతాయి. నీకు ఎత్తబడే విశ్వాసము ఈ 7 ఉరుముల ప్రత్యక్షత ఇస్తుంది. హల్లెలూయా. మరి 7 ఉరుములు పలకబడ్డాయా? 7 ఉరుములు పలికాయా? పలకబడ్డాయి. అయితే అవి రాయబడలేదు. పలకబడ్డాయి కానీ రాయబడలేదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దీన్ని జాగ్రత్తగా పట్టుకుందాం. దీనిని గురించి, ఈ 7వ ముద్రను గురించి నేను మాట్లాడబోవచ్చున్నాను మరియు మాట్లాడి ఉన్నాను. అది 7 ఉరుముల యొక్క మర్మముగా ఉన్నది. 7వ ముద్ర 7 ఉరుముల యొక్క మర్మము ఈ ఒకదానికొకటి సంబంధం ఉన్నాయా? 7 ఉరుముల యొక్క మర్మమునికి 7వ ముద్రకి సంబంధం ఉన్నదా? ఖచ్చితముగా ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. 7 ఉరుముల యొక్క మర్మముగా ఉన్నది. పరలోకంలో ఉన్న 7 ఉరుములు ఈ మర్మమును తెరచి బయలుపరుచును. హల్లెలూయా. ఈ మర్మమును ఈ 7 దూతలు, ఈ 7 ఉరుములు ఈ మర్మమును తెరచి బయలుపరచును. అది సరిగ్గా క్రీస్తు యొక్క రాకడలో ఉండును. క్రీస్తు రాకడ జరగలేదు అనే వారికి నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, 7 ఉరుముల యొక్క మర్మము విప్పబడిందా, విప్పబడలేదా? 63లో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు, హల్లెలూయా, బలిష్ఠుడైన దూతగా వచ్చినప్పుడు, ఒక పాదము సముద్రము మీద, ఒక పాదం భూమి మీద మోపి వచ్చినప్పుడు, హల్లెలూయా, మరి అక్కడ 7 దూతలు ఆ మేఘంలోకి వచ్చారా? 7 దూతల యొక్క వారు 7 ఉరుములను తీసుకొని వచ్చారా? 7 ఉరుములు ఊదబడ్డాయా? 7 ఉరుములు వాటి శబ్దాలు పలికాయా? హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోండి. ఈ 7 ఉరుములు అనేది, ఈ 7 ఉరుములు, ఈ మర్మం అనేది ఎప్పుడు బయలుపరచబడుతుంది అంటున్నాడు? క్రీస్తు యొక్క రాకడలో బయలుపరచబడుతుంది. హల్లెలూయా. ఈ 7 ఉరుముల యొక్క మర్మం అనేది ప్రవక్త క్లియర్ గా చెప్తున్నాడు 7వ ముద్రలో. 7వ ముద్రలో ఏమని చెప్తున్నాడు? ఈ 7 ఉరుముల యొక్క మర్మం అనేది ఎప్పుడు బయలుపరచబడుతుంది అంటున్నాడు? క్రీస్తు యొక్క రాకడలో బయలుపరచబడుతుంది. మరి 7 ఉరుముల యొక్క మర్మం బయలుపరచబడినదా? విప్పబడ్డాయా? 63లో 1963లో ఇవ్వబడినదా? ఎందుకనగా ఆయన ఎప్పుడు వచ్చునని ఎవ్వరికీ తెలియదని క్రీస్తు చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోండి. బుద్ధి లేని కన్యక శుద్ధీకరణ. అక్కడ ఏంటి? శుద్ధీకరణ ప్రాసెస్ జరుగుతుంది. 1,44,000 మంది శుద్ధీకరణ, భూమి శుద్ధీకరణ. అదే విధానంలో 7 ఉరుములు మొదటి మడతలో విలియం మేరన్ బ్రహ్మం గారికి ఆర్భాట వర్తమానము క్రింద తెరవబడి ఉన్నాయి. మరి వధువుని ఎత్తబాటులోకి తీసుకొని వెళ్ళేదేంటి? 7 ఉరుములే. వధువు ఎన్నో మడత కింద ఉన్నది? 2వ మడత కింద ఉన్నది. అంటే 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత ఈమెని ఎత్తబాటులోకి తీసుకొని వెళ్తా ఉన్నాయి.
విలియం మ్యారన్ బ్రనహాం గారికి ఏ విధముగా వ్యక్తిగతంగా ఆ రెవల్యూషన్ ఇవ్వబడి ఉన్నదో, ఎత్తబడే వధువుకు కూడా, ఎవరైతే ఎత్తబడతారో ఆ వధువుకు కూడా ఈ రెవల్యూషన్ వ్యక్తిగతముగా దేవుడే అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ఇవ్వందే ఇవి తెలియవండి. కొంచెం ముందుకు చూద్దామా? ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. 7 ఉరుములు ఈ మర్మము తెరిచి బయలుపరచుడు అది సరిగ్గా క్రీస్తు యొక్క రాకడలో ఉండును. ఎందుకనగా ఆయన ఎప్పుడు వచ్చునని ఎవరికీ తెలియదని క్రీస్తే చెప్పాడు. ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు మరి రెండో రాకడ గురించి అడిగారు. హల్లెలూయా. శిష్యులు అడిగారా లేదా? నీ రాకడికి సూచనలేవి, యుగ సమాప్తికి సూచనలేవి, ఇవి ఎప్పుడు దొరుకుతాయని శిష్యులు ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగారు. హల్లెలూయా. ఆయన అడిగినప్పుడు ఆయన రెండో రాకడ గురించి చెప్పాడు. ఇది అప్పటికి ఆయన ఎప్పుడు వచ్చునని ఎవరికీ తెలియదని క్రీస్తు చెప్తున్నాడు. 392వ పేర యూదులు ఆయనను దాన్ని గురించి అడిగినప్పుడు, హల్లెలూయా, మనం చూసాం కదండి, ఇప్పుడు చెప్పుకున్నాం. మీరు దానిని గమనించారా? మొదటి రాకడలో ఉన్నంత యూదులేగా, యూదుల దగ్గరికి యేసుక్రీస్తు వచ్చినది. ఇప్పుడు రెండో రాకడలో అన్ని జనుల దగ్గరికి. హల్లెలూయా. తెలియదా? ఇక్కడ మనము లేఖనములో మత్తయి 24వ అధ్యాయంలో ఉన్న వచనమును 6 ముద్రలతో పోల్చి చూచినప్పుడు, హల్లెలూయా, 24వ అధ్యాయంలో ఎన్ని ముద్రలు ఉన్నాయి? 6 ముద్రలు. 7వ ముద్ర విడిచిపెట్టబడెను. 7వ ముద్రని అక్కడ చెప్పలేదు, విడిచిపెట్టబడెను. ఎందుకనగా మీరు చూడండి, దేవుడు మాత్రమే దాన్ని ఎరిగి ఉన్నాడు, దూతలకు కూడా తెలియదు అని క్రీస్తే చెప్పాడు. దూతలకు కూడా తెలియదని క్రీస్తే చెప్పాడు. హల్లెలూయా. అది వ్రాయకపోవటంలో కూడా ఆశ్చర్యమే లేదు. అది రాయబడకపోవటంలో ఆశ్చర్యమే లేదు. మీరు చూడండి, వారు నిశ్శబ్దముగా ఉండేది. పరలోకమంతా ఎలా ఉన్నది? 7వ ముద్ర ఇప్పినప్పుడు నిశ్శబ్దముగా ఉన్నది. అది రాయబడకపోవటానికి, 7వ ముద్ర రాయబడకపోవడానికి కూడా ఆశ్చర్యమే లేదు. హల్లెలూయా. ఏంటా విషయం అని? హల్లెలూయా. అప్పుడు ఏమీ జరగలేదు. దాని గురించి దూతలకి తెలియదు. ఆయన ఎప్పుడు వచ్చునో ఎవ్వరికి తెలియదు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. అయితే ఆ సమయంలో గొప్ప బయలుపాటును బయలుపరచుచు, హల్లెలూయా, ఏమంటున్నాడు? గొప్ప బయలుపాటు వస్తుంది. ఈ 7వ ముద్ర టైంలో గొప్ప బయలుపాటు వస్తుంది. ఇప్పటి వరకు లేని ప్రత్యక్షత వస్తుంది. అప్పటి వరకు కూడా సంఘానికి ఇవ్వని వంటి బయలుపాటు వస్తుంది. అయితే ఆ సమయంలో గొప్ప బయలుపాటును బయలుపరచు ఈ 7 ఉరుములు, ఈ ఉరుముల యొక్క 7 స్వరాలు అక్కడ ఉండును. ఉరుముల యొక్క 7 స్వరములు అక్కడ ఉండును. కావున మనకు ఎవరికైతే దానిని గనక మనకు తెలియని ఎడల, హల్లెలూయా, ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. ఆ 7 ఉరుముల యొక్క ప్రణాళిక గురించి ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడో మీరు చూడండి. మనకు ఎవరికైతే అని డాష్నిచ్చాడు. హల్లెలూయా. దానిని అన్నాడు. దేనిని? ఆ 7 ఉరుములను. దానిని గనుక మనకు తెలియని ఎడల మరియు మనము ఆ సమయము వరకు అది తెలియబడదు అని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. ఆ సమయము వరకు అది తెలియపరచబడదు. ఒక ప్రత్యేకమైన సమయంలోనే దేవుడు దానిని రిలీజ్ చేస్తున్నాడండి. హల్లెలూయా. ఏ సమయము పడితే ఆ సమయాన్న ఇవ్వటం లేదు. ఒక ప్రత్యేకమైన సమయంలోనే దానిని, ఆ 7 ఉరుముల ప్రత్యక్షతని దేవుడు ఏర్పరచుకున్న వారికి ఇస్తున్నాడు.
హల్లెలూయా. ఏమంటున్నాడో చూడండి. ఆ సమయం వరకు అది తెలియపరచబడదు అని నేను నమ్ముచున్నాను. అయితే అది ఎప్పుడు బయలుపరచబడవలెనో అప్పుడు ఆ దినమున బయలుపరచబడవలసిన గడియలో అది బయలుపరచబడును. అది ఎప్పుడు బయలుపరచబడవాలని ఉన్నదో ఆ దినమున, ఆ గడియలో, ఆ సమయమున అది బయలుపరచబడును. కావున దేవునికి ముందు భయభక్తులతో ఉండి హల్లెలూయా మరియు ఆయనను సేవించుచు మరియు ఏ విధముగా చెయ్యవలెనో మనకు తెలిసి ఉన్నదో దాన్ని అంతటిని చేయుచు ఒక మంచి క్రైస్తవ జీవితము జీవించుటయే మనము చెయ్యవలసిన కార్యం. హల్లెలూయా. ఇప్పుడు 7 ఉరుముల ప్రత్యక్షత ఎవరు టేకప్ చేసుకున్నాడు? దేవుడే టేకప్ చేసుకున్నాడు. దేవుడి హస్తాల్లోనే ఉన్నదని, దేవుడి చేతుల్లోనే ఉన్నదని, దేవునికి తప్ప ఎవరికి తెలియదని. ఎప్పుడు ఆయన ఇవ్వాలనుకుంటున్నాడో ఆ సమయంలో ఆయనే ఇస్తాడని. అప్పుడు దాకా నువ్వు మంచి జీవితం జీవించాలి, యథార్థవంతురాలుగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. నీ క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగించుతూ ఉండు. హల్లెలూయా. అనుకుంటున్నారా అండి? 7 ఉరుములు ప్రవక్తకి ఎలాగ ఇచ్చాడో నేను నమ్ముచున్నాను. ఆయన భార్యకు కూడా, ఎన్నుకోబడిన ఆయన వధువుకు కూడా, ప్రవక్తకి ఇచ్చిన బయలుపరిచిన దేవుడు ఆయన వధువుకు కూడా ఎత్తబడే ముందు ఆ సంగతులు బయలుపరచబడతాయి. హల్లెలూయా. మీరు ఇది తీసుకెళ్ళి ఇచ్చినా చదవగలుగుతారేమో కానీ రెవల్యూషన్ ఉండదు. హల్లెలూయా. ఆ రెవల్యూషన్ ప్రత్యక్షత ఉండదు. అక్షరం చదవగలుగుతారు, అక్షరం చంపుతుంది. రెవల్యూషన్ ప్రత్యక్షత ఆత్మ జీవింపజేస్తుంది. హల్లెలూయా. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. ఇప్పుడు తగిన సమయము వరకంట ఏం చేయాలి? మనం ఎదురు చూస్తూ. హల్లెలూయా. ఏమంటున్నాడో చూడండి, మరలా చదువుతున్నాను. అయితే అది ఎప్పుడు బయలుపరచబడవలెనో అప్పుడు ఆ దినమున బయలుపరచబడవలసిన గడిలో అది బయలుపరచబడుతుంది. కావున దేవునికి ముందు భయభక్తులతో ఉండి మనం చేయాల్సిన కార్యం చెప్తున్నాడండి ప్రవక్త. దేవునికి ముందు భయభక్తులతో ఉండి, భయముతోను వణుకుతోను ఉండాలి, భక్తితో ఉండాలి. భయభక్తులతో ఉండి మరియు ఆయన సేవించుచు మరియు ఏ విధముగా చెయ్యవలనని మనకు తెలిసి ఉన్నదో దాన్నంతటినీ చేయుచు. హల్లెలూయా. మరియు ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించటమే మనము చేయవలసిన కార్యం. ఇప్పుడు ఇక్కడ మనము చూచుచున్నాము. 6వ ముద్ర మనకు తెరవబడి ఉన్నది. 6వ ముద్రలో 3 మడతలు బయలుపరచబడ్డాయి. 6వ ముద్ర తెరవబడి ఉన్నది. దాన్ని మనము చూచుచున్నాము. మరియు ఈ 7వ ముద్ర ఆ గడియ వచ్చు వరకు బహిరంగంగా విప్పబడదని మనకు తెలియదు. హల్లెలూయా. ఈ పాయింటే పట్టుకొని 7వ ముద్ర విప్పబడలేదు అంటున్నారు చాలా మంది. ఈ 7వ ముద్ర ఆ గడియ వచ్చు వరకు బహిరంగంగా విప్పబడదని మనకు తెలియను. ఎందుకు 7వ ముద్ర విప్పబడిందా విప్పబడలేదా? హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఎన్ని మడతలుగా ఉన్నది? 3 మడతలుగా ఉన్నది. మొదటి మడత ఏంటి? 7 ఉరుములై ఉన్నాయి.
ఏడు ఉరుములు ఎక్కడున్నాయి? ఉరుమంటే ఏంటి? దేవుడి స్వరమే. 7 ముద్రల్లో ఉన్న ప్రత్యక్షతలే. మరి 7 ముద్రల పుస్తకం వచ్చినది కదా మన దగ్గరికి. ఆ 7 ముద్రల్లో ఉన్న ప్రత్యక్షతలే ఉన్నాయని ప్రవక్త చెప్పాడు కదా. 7 ఉరుములు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి మొదటి మడత 2వ మడతను తీసుకెళ్తుంది, 2వ మడత 3వ మడత. అంటే నీకు ఏం జరుగుతా ఉన్నది? మొదటి మడతలో 7 ఉరుములు ఉన్నాయి. 2వ మడత దగ్గరికి వచ్చేదానికే ఈ 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత వధువు పొందుకొని ఈమెని ఎంతవాటిలోకి తీసుకొని వెళ్తున్న 7 ఉరుములు. అది 2వ మడతలో ఉన్నది. 3వ మడత దగ్గరికి వచ్చేదానికే దేవుడి ఏదేనుగా ఉన్నది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. పట్టుకుంటున్నారా? ఆ ఘటియ వచ్చు వరకు బహిరంగంగా విప్పబడదని మనకు తెలియదు. 394వ పేర. ఇప్పుడు దేవుడు ఈ 7 స్వరాలు, ఎన్ని స్వరాలు? 7 ఆత్మలు, 7 స్వరాలు, 7 స్వరాలు ఉరుముటను అనుమతించుటకు ఒక కారణము కలదు. హల్లెలూయా. ఈ 7 స్వరాలు ఉరుముటను అనుమతించుటకు ఒక కారణము కలదు. ఏలయనగా అది తప్పక రావాలి, అవి తప్పక ఉరుమాలి. ఆ 7 స్వరాలు రావాలి, అనుమతించబడ్డాయి, అవి కంపల్సరిగా భూమి మీదకి వచ్చాయి. హల్లెలూయా. ఎందుకనగా మనం కనుగొన్నాం, క్రీస్తు ఆ గొర్రె పిల్ల గ్రంథమును ఆయన చేతిలో తీసుకొని మరియు ఆయన ఆ 7వ ముద్రను విప్పెను. గొర్రె పిల్లన 7వ ముద్రను కూడా విప్పినది. అయితే మీరు చూడండి, అది మరుగు చేయబడి ఉన్న మర్మమై ఉన్నది. దాని గురించి ఎవ్వరికీ తెలియదు. ఆయన చెప్పాడు, వచ్చును, ఆయన చెప్పుచూ వచ్చున్నది కూడా అదియే. ఆయన చెప్పుచూ వచ్చుచున్నది కూడా అదియే. ఆయన రాకడ గురించి ఎవ్వరు ఎరగరని యేసు మొదటి రాకడలో చెప్పాడు. వారికి 7 ఉరుముల రహస్యము గురించి కూడా తెలియదు. తెలుసా అండి? ఈ 7 ఉరుముల రహస్యం గురించి కూడా తెలియదు. కావున మీరు చూడండి, అది ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నది. ఈ 7 ఉరుముల రహస్యం అనేది, రాకడ అనేది ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నది. రాకడ గురించి ఎలాగా తెలియదు, 7 ఉరుముల యొక్క బయలుపాటు గురించి కూడా తెలియదు లోకానికి. దూతలకు కూడా తెలియదు, ఎవ్వరూ ఎరగలేదు. అదే విధముగా 7 ఉరుముల యొక్క ప్రణాళిక గురించి కూడా తెలియదు. అలాగే ఇది తెలుసుకోవడానికి ప్రవక్త ఎక్కడికి వెళ్లాల్సి వచ్చింది? ఆ 7 ఉరుములు తీసుకొని రావడానికి ప్రవక్త మేఘంలోకి వెళ్లాల్సి వచ్చింది. హల్లెలూయా. ఆ మేఘంలోకి వెళ్ళి ఆ దూతలు తీసుకొచ్చిన ఆ వర్తమానం తీసుకొని ప్రవక్త ఇవ్వాల్సి వచ్చినది. హల్లెలూయా. కొంచెం ముందుకు చూద్దామా? మీరు అయ్యలారా ఇదేనా సమయం చదవాలి. ఎందుకంటే 7వ ముద్రకి లింక్ అదే. అయ్యలారా ఇదేనా సమయం. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్త పడతారు. దాని గురించి అంతవరకే మనకు అర్థమైనది. ఎంతవరకు? ఆ 7 దూతలు 7 ఉరుములు తీసుకొని వచ్చారు. ఎందుకనగా ఈ దినమున మిగిలినదంతా విప్పబడినది కానీ ఇది విప్పబడలేదు. హల్లెలూయా. అయితే నా యొక్క గదిలో కూర్చొని మరియు నేను దీన్ని విన్నాను, లేక దాన్ని వినలేదు. అయితే అది 7 ఉరుములో వరకు విప్పబడుటను చూచాను. హల్లెలూయా. అయితే అది ఈ 7 ఉరుముల వరకు, ఈ 7 ఉరుముల వరకు విప్పబడుటను
ఇదేనా మొదటి మడత? 7వ ముద్రలోని మొదటి మడత. అంటే 7వ ముద్రలో మొదటి మడత విప్పబడి ఉన్నదా? హల్లెలూయా. 2వ మడత ఎవరు? 2వ మడత ఎవరు? మొదటి మడత వరకు చూశాను ప్రవక్త. 2వ మడత ఎవరు? మనమై ఉన్నాము. ఎత్తబడే మనమై ఉన్నాము. అయితే అంటున్నాడు, అయితే నా యొక్క గదిలో కూర్చొని మరియు నేను దీన్ని విన్నాను లేక దానిని వినలేదు. అయితే అది ఈ 7 ఉరుముల వరకు విప్పబడుటను చూశాను. అంటే మొదటి మడతను చూశాను. హల్లెలూయా. ఇప్పుడు మనము అంతవరకు మాత్రమే వెళ్ళగలం. సరిగ్గా అక్కడ వరకు మాత్రమే వెళ్ళగలం. హల్లెలూయా. ఇప్పుడు మీలో ప్రతి ఒక్కరూ దేవుణ్ణి సేవించుచు మరియు ఏది సరైనదో దానిని చేసేదనని నేను నమ్ముచున్నాను. మీకు ఆల్రెడీ మొదటి మడత విప్పబడినది కదా. మొదటి మడత ఏంటో మీ దగ్గరకు వచ్చి ఉన్నది కదా. మరి మీరు సరైన దాన్ని చేస్తూ మీరు దేవుణ్ణి సేవించుచు ఏది సరైనదో దాన్ని చేసేదనని నేను నమ్ముచున్నాను. ఎప్పుడైతే ఆ 7 ఉరుముల బయలుపాటు ప్రత్యక్షతను నువ్వు పొందుకుంటున్నావో, ఏది సరైనదో నువ్వు ఎరుగుతున్నావో, హల్లెలూయా, నీవు ఇక ఆ ఎత్తబాటు కొరకు సిద్ధపడతావు. ఆ 2వ మడతే నువ్వై ఉన్నావు. హల్లెలూయా. చూడండి, మరియు ఇప్పుడు మీలో ప్రతి ఒక్కరూ దేవుణ్ణి సేవించచ్చు మరియు ఏది సరైనదో దాన్ని చేసేదని నేను నమ్ముచున్నాను. మరియు మీ జీవిత కాలమంతా ఆయన ప్రేమించండి, ఆయనకు సేవ చెయ్యండి మరియు తక్కిన కార్యాలే దేవుడు చూసుకుంటాడు. మీ జీవిత కాలం అంతా ఆయనకి ఇష్టడుగా ఉండండి, ఆయన ప్రేమించండి, ఆ వర్తమానాన్ని ప్రేమించండి, ఆ వాక్యాన్ని నమ్మండి, ఆ వాక్య పక్షాన నిలబడండి. మిగిలిన కార్యము దేవుడు చూసుకుంటారు. హల్లెలూయా. మీరు నమ్మకంగా ముందుకెళ్ళండి అంటున్నారు. మీ జీవిత కాలం అంతా ఆయన ప్రేమించండి మరియు ఆయన సేవ చెయ్యండి మరియు తక్కిన కార్యాలు దేవుడు చూసుకుంటాడు. నువ్వు కాదు ఇక చూసుకునేది, దేవుడు చూసుకుంటాడు. నువ్వు చేయాల్సిన కార్యాలేంటి? ఆయన ప్రేమించటం. మన జీవిత కాలం అంతా, మనం భూమి మీద ఎంతకాలం జీవిస్తాం అంతకాలం కూడా ఆయన ప్రేమించటం, ఆయన కార్యాలను, ఆయన జీవిత కాలం అంతా ఆయన ప్రేమించటం, ఆయన సేవ చేయటం, ఆయనకి ఇష్టలై జీవించటం. హల్లెలూయా. తక్కిన కార్యాలు దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు మనం ముగించుచున్నప్పుడు దేవుని కృప వలన ముద్రించబడిన 6 ముద్రల యొక్క మర్మాలన్నీ తెలుసుకున్నాం. దేవుడు కృపను బట్టి సీల్ వేసబడిన 6 ముద్రల యొక్క మర్మాలన్నీ తెలుసుకున్నాం. అవును కదండి. మొదటి ముద్ర క్రీస్తు విరోధి, తెల్లగుర్రం మీద రావటము. 2వ ముద్ర ఎర్రగుర్రము, క్రీస్తు విరోధి, వాడు రాజ్యము, ప్రభుత్వము, మతము ఏకమవటం గురించి. 3వ ముద్ర మరి నల్ల గుర్రము, దేనారమునకు సేరు గోధుమలు, దేనారమునకు 3 సేర్లు ఎవలని. హల్లెలూయా. మరి 2వ ముద్రలో వాడు ఎర్రగుర్రం ఎక్కుతున్నాడు, వాడి బోధన నమ్మని వారిని అందరిని చంపుతూ ఉన్నాడు, అది దూడ కాలమై ఉన్నది. ఇవన్నీ మనం చూసుకుంటా వచ్చాం. 4వ ముద్ర పాండ్రు వర్ణ రంగు కలిగిన గుర్రం. అలాగే 5వ ముద్ర బలిపీఠం కింద ఉన్న ఆత్మలు. మరి ఆ యొక్క హిట్లర్, స్టాలిన్, ముస్సోలిని ఐక్యవేల్ టైంలో చంపబడిన వారు మరి వాళ్ళు బలిపీఠం కిందకి వెళ్ళారని, మొదటి అయ్యో 2వ అయ్యోలో చంపబడిన యూదులు బలిపీఠం కిందకి వెళ్ళారని. తర్వాత 6వ ముద్ర శ్రమలై ఉన్నాయి. 6వ ముద్ర 3 మడతలుగా ఉన్నది. బుద్ధి లేని కన్యక శుద్ధీకరణ, 1,44,000 మంది శుద్ధీకరణ, భూమి యొక్క శుద్ధీకరణ. చూస్తున్నారా? ఈ విషయాలన్నీ మీరు పట్టుకుంటున్నారా? హల్లెలూయా. కొంచెం ముందుకు చూడండి, ఇక్కడ ఏమంటున్నారు. ఇప్పుడు మనం ముగించుచున్నప్పుడు దేవుని యొక్క కృప వల్ల
ముద్రించబడిన 6 ముద్రల యొక్క మర్మములన్నీ తెలుసుకున్నాం. అవునా? 7వ ముద్ర బహిరంగంగా బయలుపరచబడదని ఇక్కడ మనం గ్రహించాం. అది పబ్లిక్ షో మాత్రం, అంటే దేవుడే ఆ వ్యక్తికి ఇచ్చేది. 7వ ముద్ర అనేది దేవుడే వ్యక్తిగతంగా మన కాల ప్రవక్తకి ఎలాగా ఆ 7 ఉరుముల గురించిన ప్రత్యక్షతను ఇచ్చాడో, అదే విధంగా ఎత్తబడే వధువుకు కూడా దేవుడే ఇచ్చేదై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన యొక్క రాకడ 398వ ప్రారంభ. ఇప్పుడు ఆయన యొక్క రాకడ, ఆయన రాకడ యొక్క గడియలో భూమి యొక్క నాశనం గురించి ఉన్నది. మీరు చూడండి, భూమి యొక్క శుద్ధీకరణ, నాశనము 6వ ముద్రలో 3వ మడత కదా. భూమి శుద్ధీకరణ, భూమి యొక్క నాశనము, అది శుద్ధి చేయబడతాం. అక్కడ 7వ ముద్ర ఉన్నదా? భూమి శుద్ధీకరించబడే కాడ 7వ ముద్ర ఉన్నదా? 1,44,000 మంది రక్షించబడే కాడ కూడా 7వ ముద్ర ఉందా? మీరు ఆ విషయాలు పట్టుకుంటారనుకుంటున్నారు. భూమి శుద్ధీకరణ పాత్రల 7వ పాత్ర కింద 7వ ముద్ర ఉంది. అదే విధానంలో 7వ బూర కింద 1,44,000 మందిని బయటికి తీసుకొచ్చేటప్పుడు కూడా అక్కడ కూడా 7వ ముద్ర ఉన్నది. పట్టుకుంటున్నారా? ఇక్కడ చూడండి, 7వ బూర కింద 7వ ముద్ర ఉన్నది. 7వ పాత్ర కింద 7వ ముద్ర ఉన్నది. 7వ సంఘకాలము కింద 7వ ముద్ర ఉన్నది. 7వ ముద్ర కింద కూడా 7వ ముద్ర ఉన్నది. ఇవన్నీ మీరు పట్టుకోవాలి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను చూస్తున్నాను 398. ఇప్పుడు ఆయన యొక్క రాకడలో, ఆయన యొక్క రాకడ యొక్క గడియలో భూమి యొక్క నాశనం ఉన్నది. హల్లెలూయా. భూమి నాశనం అవుతుందా? ఎలా నాశనం అవుతుంది భూమి? దీని గురించి ముందే చెప్పబడ్డాయా లేఖనాలు? మలాకి 4 చూడు 1. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూడు ఏముందో. ఏలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ పొయ్యి కాలు వలె ఉందురు. వారిలో ఒకనికి వేరైన చిగురైన లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా. మరి చూడండి అక్కడ ఏముందో. పేతురు కూడా చెప్తున్నాడు, పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయము కాబోతున్నాయని. ఇంకా ఆ రోజు నీటి వలన జల ప్రళయములో ఏ విధముగా లోకము నాశనమైనదో అదే విధముగా భక్తిహీనుల తీర్పు కొరకు. అమ్మా 2వ పేతురు 3వ అధ్యాయము ఎన్నో వచనమమ్మా? 5. ఏలయనగా పూర్వము నుండి ఆకాశము ఉండెనని, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగినదియు వారి బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించి. ఎప్పుడమ్మది? జల ప్రళయం అప్పుడు 4000 సంవత్సరాలు ఇప్పటికి. జల ప్రళయం అప్పుడున్న లోకము నీళ్ల ద్వారా మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పు కొరకు నాశనము జరుగు దినము వరకు
అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యము వలన ప్రజల ఎవరు రాస్తున్నారు ఆ విషయాలు? యేసుక్రీస్తు శిష్యుడైన చేపలు పట్టుకునే జాలరైన పేతురు రాస్తున్నాడు. రెండవ రాకడ గురించి ఈ భూమికి ఏం జరగబోతుందో రాస్తున్నాడు. ఆ రోజు నీటి ద్వారాగా భూమి ఎలాగా తుడిచిపెట్టబడినదో అలాగే అగ్ని ద్వారాగా నిల్వ చేయబడి ఉన్నదని, దీని కొరకు తుడిచిపెట్టబడడానికి అగ్ని కాచుకొని ఉన్నదని రాస్తా ఉన్నాడు. మలాకి కూడా రాశాడు కదమ్మా, భక్తిహీనుల తీర్పు కొరకు అగ్ని నిల్వ చేయబడినదని రాశాడా? ఏషియా రాశారు, చాలా మంది భక్తులు రాశారు బైబిల్లో. అలాగే ఇక్కడ వద్దాం. ఇప్పుడు ఆయన యొక్క రాకడ, ఆయన రాకడ యొక్క గడియలో భూమి ఏమవ్వాలి? నాశనం కాబోతా ఉన్నది. మరి దానికి ముందుగా, ఆ నాశనానికి ముందుగా వధువు ఎత్తబడాలి. మీరేమైనా ఉన్నదా పాస్టర్ గారు? జల ప్రళయం నాశనానికి ముందుగా హానోకు ఎత్తబడ్డాడు. శ్రమలు చూడకుండా హానోకు ఎత్తబడ్డాడు. దేవుడితో నడుచుచూ ఎత్తబడ్డాడు. ఈ 7 ఉరుముల యొక్క ప్రత్యక్షతను పొందుకున్న వధువు దేవుడితో నడుచుచు, ఈమె కూడా శ్రమ ఒక్కటి కూడా రాక ముందే, గొడపిల్ల యొక్క ఉగ్రత భూమి మీదకి రాక ముందే ఈమె కూడా ఎత్తబాటులోకి కొలిపోబోతుంది. ఇప్పుడు మన ఆశ అదవ్వాలి. నేను ఎత్తబాటులోకి ఎలా వెళ్ళాలి? నా ఆలోచన అది. మరి మీ ఆలోచన కూడా అలాగే ఉండాలి. ప్రభువా, పౌలు గారు ఏమన్నారు? ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కావాలని వేడుకుంటున్నాడు. అలాగే ఈరోజు మనము కూడా దేని కొరకు ఏడుకోవాలంటే ఎత్తబాటులో వెళ్ళాలని గురి కలిగి వెళ్ళాలి. మనం పౌలు గారు గురి ఎత్తకే పరిగెత్తుచున్నాను అన్నట్టుగా ఈ లోకము కోసం మనం తాపత్ర పడకూడదు. ఈ లోకము నశింపు కాబోతుంది. ఈ లోకము తుడిచైపోతున్నాడు దేవుడు. ఉగ్రత లోకం మీద కుమ్మరించబడబోతున్నాయి. అయితే మనము ఎత్తబాటు కొరకు సిద్ధముగా ఉండాలి. ఆ 7 ఉరుముల ప్రణాళిక నాకు ఇవ్వు ప్రభువా అని, ఆ ప్రత్యక్షత ఇవ్వు ప్రభువా అని దేవుణ్ణి వేడుకోవాలి. ఎంతో మంచిగా యథార్థముగా క్రైస్తవ జీవితం జీవిస్తూ, ప్రేమపూర్వకముగా మంచి జీవితం జీవిస్తూ నువ్వు ఆయన సంఘముని మరి వెళుతూ ముందుకు మీ భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించండి అన్నాడు. ఆ కార్యాలు దేవుడు ఎత్తబాటులోకి వెళ్లే ముందుగా ఆ కార్యాలు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి, ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోవాలని ప్రభు పేరట కోరుచున్నాను. ఆయన రాకడి యొక్క గడియలో భూమి ఏం కాబోతుంది? నాశనం కాబోతుంది. మీకు తెలియనా? ఆయన అక్కడ చెప్పాడు, ప్రపంచం యొక్క ముగింపు వచ్చుచుండుటకు సూచనలేంటి? మత్తయిలోనే చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యుగ సమాప్తికి సూచనలేంటి చెప్పాడా? ప్రపంచం యొక్క ముగింపు అది యుగ సమాప్తి అంటే. హల్లెలూయా. ప్రపంచం యొక్క ముగింపుకు సూచనలేంటి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్త ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, 398వ పేర. ప్రపంచము యొక్క ముగింపు వచ్చుచున్నది అనడానికి సూచనలేంటి? మత్తయి 24లో అక్కడ వారు ఆయన్ను ఆ ప్రశ్నే వేసేది. వేశారా? 3 ప్రశ్నలు వేశారు. అక్కడ 3 ప్రశ్నలు ఉన్నాయి మత్తయి సువార్త 24లో. ఒకటి, రాతి మీద రాయి నిలబడని కాలం, దేవాలయం కూల్చబడేది ఎప్పుడు. రెండవది, ఆయన రాకడ సూచనలు. మూడవది, యుగ సమాప్తి, ప్రపంచం యొక్క ముగింపు. ఆయన్ను ఆ ప్రశ్న వేస్తుంది. ఆయన వాటికి జవాబిచ్చను. ఆయన ఇజ్రాయేల్ ఒక దేశముగా కూడుకొనుటను కూర్చి 31వ వచనములో చెప్పాడు. 24 మత్తయి సువార్త 24వ అధ్యాయము
31వ వచనంలో అంజూరపు చెట్టు లేతదై చిగురించడం గురించి ఉంది. ఇశ్రాయేలు ప్రజలు కూడుకుంటున్నారని ఎక్కడుంది పాస్టర్ గారు? అంజూరపు చెట్టే ఇశ్రాయేలు ప్రజలు. లేతదై చిగురించడం అంటే వారు స్వదేశానికి తిరిగి వెళ్ళటం. చిగురించడం అంటే అర్థమేంటి? చిగురించడం అంటే బ్రతకటమే కదా. చిగురు వస్తుందంటే జీవం వస్తుందని. దేశం లేకుండా చల్లా చెదురై 2000 సంవత్సరాలైన వాళ్ళకి వాళ్ళు దేశముగా వచ్చారు. ప్రజలు అదే 31వ వచనంలో చెప్పారు. మత్తయి 24:31. అయితే ఆయన అప్పుడు వాటిని ఉపమానాలుగా చెప్పుటకు ప్రారంభించాడు. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు? ఉపమానాలుగా చెప్పుటకు ప్రారంభించాడు. పిమ్మట మీరు చూడండి, అంజూరపు చెట్టును కూర్చిన ఒక ఉపమానం నేర్చుకోనండి. అది చిగురించుటకు ఆరంభించినప్పుడు వసంతకాలం సమీపముగా ఉన్నదని తెలుసుకోనండి. చూస్తున్నారా? మరియు ఇదంతయు నెరవేరుచుండగా అప్పుడు సమయము సమీపించి ఉన్నదని తెలుసుకొనండి. హల్లెలూయా. ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. అదే లవదకియా కాలం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ద్వారము దగ్గర నిలుచుండి తట్టుచున్నాను. ఫిలదెల్ఫియా కాలం దగ్గరికి వెళ్ళేటప్పటికి ద్వారము నీ ఎదుట తెరిచి ఉంచాను. హల్లెలూయా. మీరు చూస్తున్నారా? ఇక్కడకు చూద్దాం. మరియు ఇదంతయు నెరవేరుచుండగా అప్పుడు సమయం సమీపించినదని తెలుసుకోనండి. ఇజ్రాయేలు తన స్వదేశంలో కూర్చున్నది. అయితే మీరు గమనించండి, ఆయన 7వ ముద్ర యొక్క బయలుపాటును వదిలేశారు. హల్లెలూయా. 7వ ముద్ర యొక్క బయలుపాటును వదిలివేశారు. ఇక్కడ 7వ ముద్ర 399వ పేర. ఇక్కడ 7వ ముద్ర ఆయన దానిని తెరచినప్పుడు ఆయన మరలా దానిని వదిలేశారు. పట్టుకున్నారా? 6వ ముద్ర దాకా వచ్చి 7వ ముద్ర వదిలేసేశారు. హల్లెలూయా. మొదటి ముద్ర చెప్పాడు, 2వ ముద్ర చెప్పాడు, 3వ ముద్ర చెప్పాడు, 4వ ముద్ర చెప్పాడు, 5వ ముద్ర చెప్పాడు, 6వ ముద్ర కూడా చెప్పాడు. 7వ ముద్ర దగ్గరికి వచ్చేసరికి యేసుక్రీస్తు కూడా మొదటి రాకడలో వదిలేశాడు. మరియు ఇక్కడ 7వ ముద్ర ఆయన దానిని తెరిచినప్పుడు ఆయన మరలా దాన్ని వదిలేశాడు. కావున మనము అది పూర్తిగా మర్మమని చూచి ఉన్నాం. హల్లెలూయా. అదేంటండి? పూర్తిగా మర్మం. దేవుడికి మహిమ కలుగును గాక. అది పూర్తిగా మర్మమని చూచి ఉన్నాం. కావున మర్మము బయలుపరచుటకు సమయం ఇంకా రాలేదు. ఆ మర్మము బయలుపరచుటకు సమయం ఇంకా రాలేదు. అప్పుడు హల్లెలూయా. కావున మనము ఇంతవరకు కార్యాలు చూచాం. దేవుడికి మహిమ కలుగును గాక. మిగతా విషయాలు యేసు భూమి మీదకి తన వధువు కొరకు వచ్చు సమయములో, మిగతా విషయాలు యేసు భూమి మీదకి తన వధువు కోసం వచ్చే సమయములో లేక ఆ సమయమున ఏమి జరుగునో అప్పుడు తెలియను. మీరు చూస్తున్నారా? 63లో వధువు కోసం ఆయన వచ్చాడా? అయితే వధువు ఇంకా పరిపూర్ణం కాలేదు. 7 ఉరుములు వచ్చాయి. ఆ 7 ఉరుముల ద్వారాగా ఇప్పుడు ఏం జరుగుతుంది? పిరిడు 63 నుండి ఆ యొక్క ప్రధాన దూత శబ్దము 63 ఆర్భాట వర్తమానం. 1963 ఆర్భాట వర్తమానం అయిపోయిన తర్వాత 2వ వర్తమానం ఏమొస్తుంది? ప్రధాన దూత శబ్దము వర్తమానం.
ప్రధాన దూత శబ్దము యొక్క వర్తమానంలో ఏమి జరగనై ఉన్నది? ఆ 7 సంఘ కాలాలలో ఇప్పటి వరకు నిద్రించిన పరిశుద్ధులందరూ కూడా ఈ ప్రధాన దూత శబ్దంలో లేపబడుతున్నారు. అంటే ఆర్భాటానికి ప్రధాన దూత శబ్దానికి మధ్యలో అసలు ఏం జరుగుతూ ఉన్నది అంటే 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత ఆ గ్రంథాన్ని ఈమె భుజిస్తుంది. మీరు చూస్తున్నారా? యోహానికి గ్రంథం ఇవ్వబడినది. ఎక్కడ ఇవ్వబడినది? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనంలో గ్రంథం ఇవ్వబడినది. 7వ దూత ద్వారాగా ఇవ్వబడినది. ఇప్పుడు వధువుకి ఇవ్వబడినదా? ఇప్పుడు వధువు ఏం చేస్తా ఉన్నది? ఆ గ్రంథాన్ని భుజిస్తా ఉన్నది. భుజించమని చెప్పబడినదా? ఇప్పుడు ఆ గ్రంథము భుజించడం ద్వారా ఏం జరుగుతున్నది? ఆ 7 ఉరుముల యొక్క ప్రణాళిక అనేది, ప్రత్యక్షత అనేది ఇవికి బయలుపరచబడతా ఉన్నది. ఇప్పుడు ఈమె పరిపూర్ణతలోకి వెళ్తుంది. 63లో వచ్చినప్పుడు ఆమె సంపూర్ణంగా లేదు. ఇప్పుడు ఆమె గ్రంథం భుజించడం ద్వారాగా, ఈ 7 ఉరుములు తినడం ద్వారాగా, ఈ ప్రత్యక్షత పొందుకోవడం ద్వారాగా ఇప్పుడు ఆమె పరిపూర్ణతలోకి వెళ్తా ఉన్నది. 7 ముద్రలు 7 ఉరుములు తిరణాల పరిస్థితి ఏంటి? ఈ గ్రంథాన్ని 7 ముద్రల గ్రంథం తిరణాల పరిస్థితి ఏంటి? వారు పరిపూర్ణతలోకి వెళ్ళలేదు. ఎత్తబడే వధువు మాత్రం పరిపూర్ణతలోకి వెళ్తుంది. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. 399వ పేరా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పేరా, మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ హల్లెలూయా. మీకు తెలుసా? దానియేలు 70 వారాల్లో 6 కారణాలు. నెక్స్ట్ మనం వెళ్ళబోతాం దానిలోకి. మీరు చూస్తున్నారా? ఇవన్నీ ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నాయి. దానియేలు 70 వారాలు మీరు చూసారా? ఆఖరి అర్ధవారంలో జరిగే కార్యాలేనా? హల్లెలూయా. 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడి 8వ అధ్యాయంలో వస్తుంది, 19వ అధ్యాయంలో వస్తా ఉన్నది. మధ్యలో ఉన్న విషయాలన్నీ యూదులకు జరిగే కార్యాలేనా? హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, ఆఖరి అర్ధవారంలో యూదులకు ఏం జరుగుతుందో 7వ బోల కింద 6 కారణాలు వాళ్ళకి ఇవ్వబడ్డాయా? వాళ్ళ తిరుగుబాటు మాన్పటము, వాళ్ళ పాపము నివారణ అవ్వటము, వాళ్ళ దోషము తీసివేయబడటము. హల్లెలూయా. 1,44,000 మంది తిరుగుబాటు మాన్పటం జరుగుతుందా? వాళ్ళ పాపము నివారణ అవుతుందా? దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము జరిగినదా? హల్లెలూయా. వాళ్ళు ఆ యొక్క టైంలో యేసుక్రీస్తు వచ్చి యూదులకి 1,44,000 మందికి బయలుపరుచుకున్నప్పుడు, నీ చేతికున్న ఈ గాయాలు ఏమిటి అని అడిగినప్పుడు, ఇవి నా స్నేహితుడి ఇంటిలో కలిగినాయి అని యేసయ్య చెప్తాడా? అప్పుడు దేవుడు తనకు తాను వాళ్ళకి బయలుపరుచుకున్నప్పుడు, దేశపుత్రుడు చనిపోతే ఎలా ప్రలాపిస్తారో అలాగా వాళ్ళు ప్రలాపిస్తారా? అక్కడ ఏం జరుగుతా ఉన్నది? వాళ్ళ దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం జరుగుతా ఉన్నదా? వాళ్ళు ఆ ప్రాయశ్చిత్తాన్ని గుర్తిస్తారా? వాళ్ళు ఆ యొక్క బలి అర్పణ ఎరిగారా? అప్పుడు వాళ్ళకి యుగాంతం వరకు ఉండినట్టు నీతి బయలుపరచబడుతుందా? 5వ దర్శనము ప్రవచనం ముద్రించబడటం జరుగుతుందా? హల్లెలూయా. 6వ కార్యమే ఇంపార్టెంట్ కార్యం. అతి పరిశుద్ధ స్థలం అభిషేకం. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలము అభిషేకం. మీరు 6వ కార్యము మోస్ట్ ఇంపార్టెంట్ అయినది. అది మనము ఎప్పుడు జరుగుతుందయ్యా? ఆ 6వ కార్యం అంటే 3వ ఈడ్పు టైంలో వధువు మీదకి ఒత్తిడి జరుగుతున్నప్పుడు అక్కడ ఆ 3వ ఈడ్పు గమనించన్నాడు. ఏం జరగబోతా ఉన్నది? అతి పరిశుద్ధ స్థలం అంటే ఎవరో కాదు, వధువై ఉన్నది, మందిరమై ఉన్నది. ఆమె మీదకి అభిషేకము అప్పుడు మీరు చూడవలసిన వారై ఉన్నారు. పట్టుకుంటున్నారా? ఇక్కడ ప్రవక్తకి ఎలా జరుగుతా ఉన్నదో ఇక్కడ మొదటి మీరు చూస్తే హల్లెలూయా ప్రవక్త జీవితంలో ఏ విధముగా ఆ 7 ఉరుములు
కూర్చిన ప్రణాళిక బయలుపరచబడుతుందో అదే విధముగా వధువుకు కూడా జరగబోతా ఉన్నది. మీరు చూడండి, ఇక్కడ 399వ పేర మరియు ఇక్కడ 7వ ముద్ర. ఆయన దాన్ని తెరిచినప్పుడు ఆయన మరలా దాన్ని వదిలేసేశాడు. హల్లెలూయా. చూడండి, కావున మనం అది పూర్తిగా మర్మం అని చూచి ఉన్నాం. 7వ ముద్ర సంపూర్తిగా మర్మం అని చూచాం. కావున మర్మము బయలుపరచుటకు సమయం ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుంది 7వ ముద్ర యొక్క మర్మము బయలుపరచడం అనేది? అన్ని జనుల కాలం యొక్క ముగింపులో. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? కావున మనము చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. హల్లెలూయా. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిందండి. ఇక్కడ మీరు చూడండి, కావున మర్మము బయలుపరచుటకు సమయం ఇంకా రాలేదు. కావున మనం ఎంతవరకు కార్యాలు చూసాము, మిగతా విషయాలు మాత్రమే యేసు భూమి మీదకి తన వధువు కోసం వచ్చు సమయంలో లేక ఆ సమయమున ఏమి జరుగునో అప్పుడు తెలియపరచును. ఇప్పుడు ఆ సమయము వరకు మనమందరమును ప్రార్థించి మంచిగా నిజాయితీగా క్రైస్తవ జీవితమును జీవించి ఆయన రాకడ కొరకు ఎదురు చూచుచుండెదము. మంచిగా క్రైస్తవ జీవితం జీవించి ప్రార్థించి నిజాయితీగా క్రైస్తవ జీవితం జీవించి ఆయన రాకడ కొరకు ఎదురు చూచుచుండెదము. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మధ్యాకాశానికి వస్తాడో అప్పుడు దాకా కూడా మనం ఎదురు చూస్తా ఉండాలి. హల్లెలూయా. మీరు చూస్తున్నారా, 63లో వచ్చిన బాడీ ఏమో మెల్కీషెదకుగా వచ్చాడు. అందుకే ప్రవక్త ఏమన్నాడంటే, ఈ మెల్కీషెదకు ఎవరు అన్నాడు. మధ్యాకాశానికి వచ్చేదేమో మెల్కీషెదకుగా రాడు. ఆయన ఎలా వస్తాడు మధ్యాకాశానికి? ఆయన సొంత శరీరంలో వస్తాడు. 400 పేర. మరియు ఇప్పుడు ఈ టేపు కనుక ఎక్కడో ఒక చోట ఎవరి చేతిలోనైనను పడిన ఎడల దాని నుండి ఏ సిద్ధాంతము తయారు చేయటకు ప్రయత్నించొద్దు. ఈ టేపు కనుక ఎవరొకళ్ళ చేతిలో పడితే దాని నుండి ఎటువంటి సిద్ధాంతం తయారు చేయడానికి ప్రయత్నము చేయవద్దు. మీరు దేవుణ్ణి సేవించుచు ఉండుటయే మీరు చేయవలసిన ఒకే ఒక కార్యం. ఎందుకనగా ఈ రహస్యం చాలా గొప్పది. 7వ ముద్ర యొక్క రహస్యము చాలా గొప్పది. హల్లెలూయా. ఇది సామాన్యమైన విషయాలు కావు, ఇవి చాలా గొప్పది. దేవుడు యోహానుకు కూడా దాన్ని రాయటానికి అనుమతి ఇవ్వలేదు. అది ఉరిమెను. అయితే ఆయన 7 ఉరుములు ఉరిమాడా? ఉరిమెను. అయితే ఆయన దానిని ఎరిగి ఉండి అది తెరవబడునని మనకు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఆ 7 ఉరుములు ఏమిటో తెరవబడునని మనకి వాగ్దానము చేశాడు. అయితే ఈ సమయము వరకు అది విప్పబడలేదు. మరియు ఇప్పుడు మనము ఆయన ఎంతవరకు మనకు చూపించి ఉన్నాడో దాని కొరకు దేవునికి కృతజ్ఞులముగా ఉన్నాం. ఎంతవరకైతే దేవుడు మనకి చూపించాడో దాని కొరకు దేవునికి కృతజ్ఞులుగా ఉన్నాం. నేను అక్కడ గదిలో 8 దినాలుగా కూర్చొని ఉన్నా. ఇప్పుడు మీకు నేను వివరించుచుండగా నేను చెప్పిన వర్తమానమును ఇక్కడున్న మీలో అనేకులు అర్థము చేసుకొనెదరు. హల్లెలూయా. 8 దినాలుగా నేను కూర్చొని ఉన్నాను. ఇప్పుడు మీకు నేను వివరించుచుండగా నేను చెప్పిన వర్తమానమును ఇక్కడున్న మీలో అనేకులు అర్థము చేసుకొనెదరు. మరియు ఏదో ఆత్మ సంబంధముకు కార్యము ఒకటి జరుగుచూ వచ్చుచున్నదని నేను మీకు తెలియజేసితిని. ఏదో ఒకటి ఆత్మ సంబంధమైన కార్యం అనేది జరుగుతూ వస్తుందని
తెలియజేశాను. మీరు వాటిని వదిలివేయుచున్నారని నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నాను. ఆత్మ సంబంధమైన కార్యాన్ని పట్టుకోవటంలా. అలాగే పట్టుకుంటున్నారా? ఏదో ఆత్మ సంబంధమైన కార్యం ఒకటి జరుగుతూ ఉన్నదని నేను మీకు తెలియజేశాను. మీరు వాటిని ఏం చేశారు? వదిలివేయుచున్నారని నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నా. అది మరియు ఇక్కడ అదే అయి ఉన్నది. అది దేవుని వలన పంపబడిన ఈ లేఖనాల అర్థం యొక్క పరిపూర్ణ నిరూపణై ఉన్నది. లేఖనాల అర్థము యొక్క పరిపూర్ణ నిరూపణ. ఏంటది? 1963లో వచ్చిన ఆ మేఘమండి 7 దూతల యొక్క సముదాయంతో వచ్చి ఉన్నదండి. అది రెండవ. అందుకే మీరు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వర్తమానం కూడా చదవాలి. దానికి లింకప్ ఉంటుంది. రైతులా అనుకున్నారా? అది దేవుని వలన పంపబడిన లేఖనాల అర్థం యొక్క పరిపూర్ణ నిరూపణ ఉన్నది. ఎందుకనగా మనము ఆ కార్యాల్లోనికి వెళ్ళుటకు ముందే మరియు నేను పశ్చిమానికి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నాడు ప్రవక్త ఇక్కడ? 63లో వచ్చిన 7 దూతల గురించి చెప్తున్నాడు. రెండవ రాకడ గురించి చెప్తున్నాడు. రైతులే, ఎందుకనగా మనము ఆ కార్యాల్లోనికి వెళ్ళుటకు ముందే మరియు నేను పశ్చిమానికి వెళ్ళినప్పుడు ఒకరోజు ప్రభువు సుమారుగా 10 గంటలప్పుడు ఒకరోజు ఉదయం నాకు ఒక దర్శనాన్ని చూపించారు. నేను దాన్ని చూచి ఇక్కడికి వచ్చి మరియు దానిని వివరించి చెప్పాను కూడా. అదేమిటా అని నాకు తెలియదు. అది 7 దూతల సముదాయముగా వచ్చిన దర్శనమని. హల్లెలూయా. దానిని మనము గుర్తించుకొని ఉన్నాము. మీరు దాన్ని అయ్యలారా ఇదేనా సమయము అని టేబుల్లో చూడగలరు. మంచిది. ఇప్పుడు మరి దానినే ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు. 7 దూతలు. నేను పశ్చిమాన ఉన్నాను. 7 దూతలు రావటం, పశ్చిమాన ఉండటం. ప్రవక్త పశ్చిమానికి కానీ దేవుడు చెప్తా ఉన్నాడు. మీకు గుర్తున్నదా? ఆ చిన్న వర్తమానికుల వారు తూర్పు వైపుకు వెళ్ళారు. చిన్న వర్తమానికులు గుంపు. రెండవ వర్తమానికులు ఎవరు? పావురాలు. చిన్న ఇంకొద్ది పెద్ద పక్షులు. మొదటేమో చిన్న పక్షులు, తర్వాత ఇంకొంచెం పెద్ద పక్షులు, పావురాలు. వారు కూడా ఎటువైపుకి వెళ్ళారు? పావురాలు కూడా తూర్పు వైపుకి వెళ్ళారు. తర్వాత మూడవదిగా ఎవరు వచ్చారు? దూతలు వచ్చినాయి. మీరు చూస్తున్నారా? ఈ 3 జాగ్రత్తగా పట్టుకోండి. చిన్న పక్షులు మొదటగా వచ్చినాయి, రెండవది పెద్ద పావురాలు వచ్చినాయి, మూడవదేమో 7 దూతలు వచ్చారు. చాలా వేగంతో వచ్చినాయి 7 దూతలు వచ్చారు. మీరు ఈ విషయాలు పట్టుకుంటున్నారా? అదంతా ఏంటి అంటే చిన్న పక్షులేమో మొదటి ఈర్పు, పావురాలేమో రెండవ ఈర్పు. అది ప్రవక్త యొక్క పరిచర్యలోనే జరిగినది ఆ కార్యాలు. ప్రజల్లా మూడవదేంటి? దూతలు రావటం, మూడవ ఏడుపు. పట్టుకుంటున్నారా? ఫస్ట్ ఫుల్, సెకండ్ ఫుల్, థర్డ్ ఫుల్. మీరు దాని గురించే ప్రవక్త ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. చిన్న పక్షులు, తర్వాత పావురాళ్ళు, చిన్న ఇంకొద్ది పెద్ద పక్షి అన్నమాట. వారు తూర్పుకు వెళ్ళింది. మరియు అటు తర్వాత నేను చూశాను, వారు అన్ని సమయాల్లోనూ వారు నాతోనే ఉన్నారు. ప్రవక్తతోనే ఉన్నదా? చూస్తున్నారా? ప్రవక్తతోనే ఉన్నాయి అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో. మొదటి ఈడుపు ప్రవక్తతో లేదా? ఆ చిన్న పక్షుల గుంపు ప్రవక్తతోనే ఉన్నది. ఆ పెద్ద పక్షులు రెండవది, ఆ యొక్క రెండవ ఈడుపు పరిచర్య హృదయ రహస్యాలు బయలుపరచడం ప్రవక్తతో లేదా? మూడవ ఈడుపు పరిచర్య ప్రవక్తతో లేదా? వారు అన్ని సమయాల్లో వారు నాతోనే ఉండేది. అదే మొదటి ఈడుపు మరియు రెండవ ఈడుపు. చూసారా? పెద్ద పక్షులు, చిన్న పక్షులు, అవి రెండు కూడా మొదటి ఈడుపు మరియు రెండవ ఈడుపు.
404. ఇప్పుడు మూడవది, అదే మూడవ ఈడుపు అన్నమాట. హల్లెలూయా. కడపటి నుండి గొప్ప కదలికతో భయంకరమగు వేగముతో దూసుకుంటూ వచ్చి మరి అవి నన్ను పైకి తీసుకొని పోయినవి. అంటే మూడవ ఈడుపు యొక్క పరిచర్య ప్రవక్తని ఎక్కడికి తీసుకెళ్ళినాయి? పైకి. అదే విధానంలో మూడవ ఈడుపు పరిచర్య వధువును కూడా ఎక్కడికి తీసుకొని వెళుతుందండి? యథమాటలోకి, పైకి తీసుకొని వెళ్తుంది. ఎంతమందికి తెలుసు ప్రవక్త సంఘానికి సాదృశ్యమని? ప్రవక్త సంఘానికి సాదృశ్యమని తెలుసా? ప్రవక్త జీవితంలో ఏం జరుగుతుందో వధువు జీవితంలో కూడా కార్యాలు జరుగుతాయి తెలుసా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా పట్టుకోండి. మూడవది పడమట నుండి గొప్ప కదలికతో భయంకరమగు వేగముతో. చూడలేదన్నమాట. ఈ మానవ కన్ను ఆ వేగాన్ని చూడలేదు. దూసుకుంటూ వచ్చి మరి అవి నన్ను పైకి తీసుకొని పోయినవి. అదే నేను ఈ 7వ ముద్ర, ఈ 7 ముద్రల మర్మములతో మరలా తూర్పునకు వచ్చిన కార్యముగా ఉన్నది. ప్రవక్తని తూర్పు వైపుకి తీసుకొని వెళ్ళినది. అది ప్రవక్తని తూర్పుకి తీసుకొని వెళ్ళిన కార్యంగా ఉన్నది. జూనియర్ జాక్సన్ కళలో చెప్పిన విధముగా. హల్లెలూయా. అక్కడ జరిగిన దానిని అతని కొరకై అనువదించుటకై ప్రభువు నాకు అనుమతించెను. హల్లెలూయా. ఏంటది? అయ్యలారు ఏదైనా సమయం చదవాలి. ఒక పెద్ద కొండను చూశాడు. దాని మీద ఒక బండ ఉన్నది. ఆ బండ మీద రాత ఉన్నది. అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకు ఆ రాత గురించి వివరించి చెప్తా ఉన్నాడు ప్రవక్త. హల్లెలూయా. అంటే ఏం చూసావు పాస్టర్ గారు? అక్కడ మనకాల ప్రవక్త రాయబడిన వాక్యం యొక్క మర్మములను బోధిస్తున్నాడు. హల్లెలూయా. ఒక గుణపము లాంటి దాన్ని తీసుకున్నాడు. ఆ కొండకేసి లేపాడు. అది చిప్పలే ఇచ్చినది. లోన ఒక రాయి ఉన్నది. అది చలువు రాయి లాగున్నది. తెల్లని రాయి. దాని మీద ఎటువంటి రాత లేదు. ఆ రాయబడని దానిని తెలుసుకోవటానికి. హల్లెలూయా. అంటే రాయబడనిది ఏదైనా ఉన్నదా? అది 7 ఉరుములు. ఆ 7 ఉరుముల దాన్ని తెలుసుకోవడానికి ప్రవక్త పశ్చిమానికి వెళ్ళి మీరు ఇక్కడే ఉండండి, నేను దాన్ని తెలుసుకొని వస్తానని చెప్పి ప్రవక్త మేఘంలోకి వెళ్ళాడు. ఇక్కడ ప్రవక్త జాగ్రత్తగా పట్టుకుందాం. ఆ పిరమిడ్ యొక్క లోపల దానిపైన ఏమీ రాయబడని ఒక తెల్లని బండ ఉండెను. మరి ఆ కారణము వలననే నేను ఈ దూతల వర్తమానముతో దానిని సంబంధపరుచుటకు గాను పడమటికి వెళ్ళవలసి ఉండెను. ఈ దూతల వర్తమానానికి ఆ తెల్లని రాయికి సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉన్నది సహోదరుడా. ఆ తెల్లని రాయి ఏమీ రాయబడలేదు. చూసావా? ఆ రాయబడనిదే వధువుని తీసుకొని వెళ్ళేది ఎక్కబాట్లోకే. అందుకే సహోదరి సహోదరుడ టేప్స్ వినాలి. సమయం అనగా అసమయం అనగా మనం టేప్స్ వింటా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. ఆ కారణం వలననే నేను ఈ దూతల వర్తమానముతో దానిని సంబంధపరుచుటకు గాను పడమటికి వెళ్ళవలసి ఉండేది. మరియు అటు తర్వాత ఇక్కడికి తిరిగి వచ్చి దానిని సంఘమునకు బయలుపరచవలసి ఉండెను. గుర్తించుకోండి, తర్వాత జరగవలసిన కార్యాలు ఇక్కడ సంఘములో జరిగేను. నేను చెప్పాను, అది ఖచ్చితంగా ఉన్నది. హల్లెలూయా. ప్రవక్త 7 ముద్రలు బోధించాడా? జెఫర్సన్విల్లో సంఘములో దాన్ని పొందుకొని వచ్చి బోధించాడా? 7 ఉరుముల గురించిన ప్రణాళిక బోధించాడా? మొదటి మడత విప్పబడినదా? 405వ పేర
ఇంకొక కార్యం ఏమి జరిగి ఉన్నదని మీరు గమనించవలెనని నేను కోరుచున్నాను. మీరు కనుక అయ్యలారా ఇదే నా సమయం అని టేబు కనుక విలుచున్న ఎడల ఒక దూత నాకు చాలా సమీప తగిన ఒక దూత నాకు చాలా గుర్తింపదగినదిగా ఉండిన దానిని మీరు గమనించగలరు. అంటే అర్థం ఏంటండి? అంటే ఆ 7 దూతలలో ఒక దూత ఎవరో కాదు, విలియం మ్యారన్ బ్రన్హామ్ అయి ఉన్నారు. ఈయన భౌతిక దేహంతో భూమి మీద ఉన్నారు. ఆ 7 దూతలలో వచ్చిన ఆ దూతలు ఎయ్యో కాదు, థియోఫనీలై ఉన్నాయి. ఆయన థియోఫనీ కూడా వచ్చి ఉన్నది అక్కడికి. మీరు గమనించగలరు. తగ్గిన మిగిలి ఉన్నవన్నీ సాధారణంగానే ఉండేవి. అయితే ఈ దూత ఒక ప్రత్యేకంగా గుర్తింపదగిన దూతగా ఉండేను. అతను పిరమిడ్ రూపంలో ఉన్న గుంపులో నాకు ఎడమ ప్రక్కగా ఉన్నాడు. ఎవరతను? విలియం మ్యారన్ యొక్క బ్రన్హామ్ గారి యొక్క వాక్యపు శరీరం. మరియు దానిపైన రాయబడని మర్మమైన తెల్లని బండ ఆ పిరమిడ్ లో ఉండెనని గుర్తించుకోండి. ఆ పిరమిడ్ గా ఉన్న దూతలే నన్ను ఆ పిరమిడ్ లోకి స్వయముగా తీసుకొని వెళ్ళారు. పిరమిడ్ గా ఉన్న దూతలే నన్ను పిరమిడ్ లోకి తీసుకొని వెళ్ళారు. అంటే ఎత్తబాటులోకి వెళ్ళాలి అంటే దూత ఉండాలి. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. మన ప్రాతినిధ్యం అక్కడ ఉన్నది. విలియం మ్యారన్ బ్రన్హామ్ గారి యొక్క వాక్యపు శరీరం అక్కడ ఉన్నది కాబట్టే ఆ యొక్క వాక్యపు శరీరం వచ్చినది భూమి మీదకి. 63లో మన వాక్యపు దేహాలు కూడా వచ్చాయి. మీరు చూసారా? ఈ మర్మం మీకు అర్థం అవ్వాలంటే ఆ వాక్యపు దేహం అంతా తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. ప్రవక్తని తీసుకొని వెళ్తా ఉన్నది. పిరమిడ్ లోపల ఉన్న 7 ముద్రల యొక్క మర్మము యొక్క వర్తమానపు భాగమును తెలుపుటకు వచ్చిన వర్తమానికులే వారు. అంటే 7 ముద్రల యొక్క మర్మాన్ని తెలపడానికి వచ్చిన వర్తమానికులే ఈ 7 దూతలు. అంటే 7 ముద్రల్లో ఉన్న మర్మాన్ని తెలపడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళే. ఇప్పుడు మనము కనుక ఎడమ నుండి కుడి పక్కకు లెక్కించినప్పుడు నాకు ఎడమ పక్కగా ఉన్న ఆ దూత నిజముగా చివరి దూత, 7వ దూతగా ఉన్నాడు. ఎందుకనగా అతను నాకు ఎడమ ప్రక్కగా ఉన్నాడు. నేను అతనిని పశ్చిమము వైపుకు చూచుచుంటిని. అతను తూర్పు పక్కగా వచ్చుచుండెను. నాకు ఎడమ ప్రక్కగా ఉన్నాడు. కావున అది చివరి దూత యొక్క వర్తమానం. చాలా గుర్తింపదగిన ప్రత్యేకమైన వర్తమానం అది. నేను ఎట్లుండునని చెప్పినది గుర్తించుకోండి. అతను తన తలను వెనుకకు త్రిప్పిన విధానం మీరు చూడండి. మరి అతడు గొప్ప వాడియగు రెక్కలను కలిగి ఉన్నాడు. రెక్కలున్నాయి. మరియు అతనెట్లు నాకు ఎదురుగా ఎగురుచు వచ్చానని మీకు చెప్పి తిని. ప్రవక్తకి ఎదురుగా ఎగురుచు వచ్చానని, అతనెట్లు నాకు ఎదురుగా ఎగురుచు వచ్చానని మీకు చెప్పేదని. ఇప్పుడు అది ఈ 7వ ముద్ర. ఏం చెప్పావు భాస్కర్? 7వ ముద్ర. 7వ ముద్ర. 7వ ముద్ర. అది ఇంకా ఒక ప్రత్యేకమైన గుర్తింపదగ్గ కార్యంగానే ఉన్నది. మరియు మనము ఇప్పటికీ అదేమిటని మనకు తెలియదు. ఎందుకనగా అది విప్పబడుటకు అనుమతించబడలేదు కాబట్టి. హల్లెలూయా. అయితే ఇప్పుడు కూటాలలో
నున్న ప్రతి ఒక్కరు దాని గురించి దాన్ని గమనించి ఉండేదరు. ఎటువంటి ఒక కూటమది, ప్రతి ఒక్కరూ ఉత్సాహముతో వారి యొక్క సీట్లు అంచున కూర్చొని ఉన్నట్లుగా వారు నాకు కనిపించారు. మరియు ప్రతి ఒక్కరు ఇక్కడ మధ్యాహ్నము 1-2 గంటలకు ముందే వచ్చి సీట్లలో కూర్చునుటకు ఎప్పుడు తలుపులు తెరుచుదురా అని ఇక్కడ చుట్టూ నిలబడి వేచి చూస్తా ఉన్నారు. వాళ్ళు గోడల చుట్టూ ఆ విధముగా నిలబడి ఉండుట వలన వాళ్ళ కాళ్ళు నొప్పులతో మరియు చాలా శ్రమ పడ్డారు. అదేమిటండి? వాక్యం వినడానికి చూశారంటే వాళ్ళు ఎంతగా వచ్చారు అక్కడికి. అదేమిటి? అది పరిశుద్ధాత్మ ఈ వర్తమానికులను క్రిందకు దించుటయే. మరియు తర్వాత వారు దానిని మనకు బయలుపరుచుతున్నారు. హల్లెలూయా. ఆ వర్తమానికులు, ఆ 7 వర్తమానికులు పరలోకము నుండి క్రిందకి దించబడ్డారు. తర్వాత కార్యం ఏంటి? దానిని మనకు బయలుపరుచుతున్నారు. ఆ 7 వర్తమానికులు వచ్చిన ఉద్దేశం ఏమిటో ప్రవక్తకి బయలుపరిచి ప్రవక్త బోధించిన దానిని వధువుకి ఇస్తా ఉన్నారు. అలాగే దానిని మనకు బయలుపరుచున్నారు. మరియు తర్వాత అదెట్లు వాక్యముతో సరిపోవచ్చున్నదని గమనించండి. ఖచ్చితంగా సరిపోతుంది. మరియు అది సత్యమని మీ అందరూ తెలుసుకున్నట్టుకు గాను అది జరుగుటకు ముందే సుమారుగా 2 నెలలు లేక దానికి పైగా ఆయన ముందుగానే వాటి గురించి చెప్పాడు. దాని గురించి నాకు ఏమీ తెలియకుండానే నేను పశ్చిమానికి వెళ్ళి తిని మరి 2 నెలల ముందే ప్రవక్తకి పశ్చిమము గురించి వెళ్ళాలని ముందే చెప్పాడు. అవునా? ఇంతకీ ఏంటా విషయం తెలియదు, కానీ ప్రవక్తకి మాత్రం పశ్చిమానికి వెళ్ళమని మాత్రం చెప్పడం జరిగినది. అది ఏంటి? ఒక గొప్ప పేలుడు రావటం, అక్కడ ప్రవక్త చనిపోతాడేమో అనుకున్నాడు. అసలు దాని గురించిన వివరణ చెప్పలేదు. 2 నెలల నుండి కూడా ప్రవక్త ప్రార్థిస్తున్నాడు, కానీ దాని గురించిన వివరణ ఇవ్వటం లేదు. 2 నెలలు లేక అంతకంటే పైగా ఆయన అంతకంటే ఎక్కువే ఆయన ముందుగానే వాటి గురించి చెప్పాడు. దాని గురించి నాకు ఏమీ తెలియకుండానే నేను పశ్చిమానికి వెళ్ళింది. ఆయన నాకు దాని గురించి ఇచ్చిన అనువాదముతో ఇచ్చటికి తిరిగి వచ్చాను. హల్లెలూయా. ఇప్పుడు గుర్తించుకోండి, దర్శనములో ఆయన నన్ను పైకి తీసుకొని వెళ్ళినప్పుడు దర్శనములో ఆయన నాకు ఒక కార్యమును కూడా చెప్పలేదు. ఒక్క కార్యము కూడా చనిపోవుతుందేమోనని నేను భయపడ్డాను. పేలుడు ద్వారా చనిపోవుతుందని భయపడ్డాను. మీరు చూడండి, వారు దాన్ని చేయలేకపోయేది. హల్లెలూయా. దాన్ని గురించిన అవసరము కలిగినప్పుడు ఆ గదిలో నాకు దాని అనువాదం అనుగ్రహించబడింది. హల్లెలూయా. చూసారా అండి? గదిలో దేవుడు దూతను దర్శించాడు. ఒక్కొక్క ముద్ర విప్పేటప్పుడు ఒక్కొక్క దూత రావటము చూసారా? మొదట ముద్ర విప్పినప్పుడు పౌలు వచ్చారు అక్కడికి. అట్లా 7 దూతలు వచ్చారు. 7 వచ్చారు. మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమంటారా? 7 దూతలు వచ్చారని చెప్తున్నారు కదా. విలియం మేడం బ్రహ్నాం గారు 7వ దూత కదా. 7వ ముద్ర విప్పినప్పుడు ఎవరు వచ్చి ఉంటారు అక్కడికి? పట్టుకుంటున్నారా? జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క దూత వచ్చి ఆ యొక్క ముద్ర యొక్క మర్మాన్ని బయలుపరుస్తా ఉన్నాడు. 7వ ముద్ర విప్పినప్పుడు ఎవరు వచ్చి ఉంటారు? సంగతి మీరు జాగ్రత్తగా పట్టుకుంటారనుకుంటున్నా, ఎరుగుతారనుకుంటున్నా. హల్లెలూయా. 411వ పేరా చూడండి. దాన్ని గురించిన
అవసరము కలిగినప్పుడు ఆ గదిలో నాకు దాని అనువాదము అనుగ్రహించబడినది. అవును కదండి? ప్రవక్తకి గదిలోనే వచ్చింది. మరియు ఆయన నాకు దానిని ఏ విధముగా అనుగ్రహించెనో అదే విధముగా దాన్ని నేను మీకు వివరించి చెప్పాను. ప్రవక్తకి దేవుడు ఎలాగా ఇచ్చాడో అదే విధానములో సంఘానికి కూడా ప్రవక్త ఇవ్వడం జరిగినది. ఇప్పుడు స్నేహితులారా, మీరు చూడండి, దర్శనాలు తప్పిపోవు. దర్శనాలు తప్పిపోవు. అవి ఎల్లప్పుడూ ఖచ్చితముగా ఉండను. అవి ఖచ్చితముగా సత్యం. అవునా? ఇప్పుడు దర్శనము, వాక్యము, చరిత్ర అంటే జరిగిపోయినాయి అన్నమాట. జరిగిపోయిన దాన్ని చరిత్ర అంటారు. సంఘ కాలాలు మరి అవన్నీ ఒక్కటిగా ఒకదానితో ఒకటి కలపబడి ఉన్నాయి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? అన్ని ఒకదానితో ఒకటి ముడివేయబడి కలపబడి ఉన్నాయి. కావున నాకు తెలిసినదంత వరకు మరియు దేవుని యొక్క వాక్య ప్రకారము, దర్శనము ప్రకారము మరియు బయలుపాటు ప్రకారము మీకు ఇవ్వబడిన అనువాదం అనేది ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని నేను నిజముగా చెప్పగలను. ఇప్పుడు మనము ఈ పాత చక్కని సంఘపు పాటను నిలుచొని పాడుచుండగా ప్రభు మిమ్మల్ని అందరినీ, ప్రతి ఒక్కరిని నిజముగా సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. చివరి పేర అండి, 415వ పేర. సహోదర బ్రహ్మం గత సాయంకాలము మార్చి 24, 1963 సంవత్సరము ఇచ్చిన తన వర్తమానము నుండి తీయబడినది. 374వ పేర భాగము నుండి ఈ యొక్క 4 క్రింద వరసలు దీనిలో చేర్చుతున్నారు. ఈ 4 క్రింద వరసలు దీనిలో చేరుస్తున్నారు. ఏంటవి? నేను. ఆ 4 వరసలు చూస్తున్నారా? నేను, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు, నేను ఆయన్ను ప్రేమించుచున్నాను నా పూర్ణ హృదయంతో, ఎందుకనగా ఆయనే నన్ను మొదటిగా ప్రేమించాడు. సహోదరుడు డేవిడ్, దేవుడు నిన్ను ఆశీర్వదించు. 7వ ముద్ర అనేది కంప్లీట్ చేసి మరి వ్యక్తిగత బయలుపాటు, వ్యక్తిగత రెవల్యూషన్ అని దేవుడు తెరవస్తే ఆ విషయాలు అర్థం కావు. ఆయనకి యథార్థంగా ఉండమని, ఆయనకి నమ్మకంగా ఉండమని, ఆయనకి భయభక్తులతో ఉండమని ప్రవక్త చెప్తా వస్తున్నాను. హల్లెలూయా. ఈ సంగతిని మీకు బయలుపరచుకోవాలంటే మరి తగిన సమయం ఉన్నది. ఆ సమయంలోనే ఆ మర్మములను వెతుకుతామన్నాడు. 7వ ముద్ర, 7వ దూత సమస్త మర్మాలు సమాప్తం చేశారు. హల్లెలూయా. మరి ఇక్కడ అన్ని కూడా విప్పబడి ఉన్నాయి. ఈ మర్మములన్నీ కూడా గ్రహించాలంటే ప్రత్యక్షత కావాలి. మరి ఆ ప్రత్యక్షత దేవుడే మీ అందరికీ కూడా ఇచ్చులాగా ప్రార్థన పూర్వకంగా ఉన్నాడు. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించుగాక.